హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. మహేష్ బాబు రాజమౌళి వారణాసితో ఫుల్ బిజీ. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ టార్గెట్ చేయబోతోంది హై ఆక్టేన్ ఫిల్మ్. ఈ సినిమాతో పాన్ ఇండియానే కాదు పాన్ వరల్డ్ కి ఎట్ ఏ టైంలో ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు సూపర్ స్టార్. జక్కన్న తర్వాత మహేష్ బాబు ఎవరితో సర్క్యులేట్ అవుతున్న దర్శకులు ఎవరు? గుంటూరు కారం తర్వాత రాజమౌళి చేతికి చిక్కిపోయాడు మహేష్ బాబు. వారణాసిని సంథింగ్ బిగ్ కుక్ చేస్తున్నాడు జక్కన్న. బాహుబలి RRR కన్నా మరింత విస్తృతంగా పాన్ వరల్డ్ కు తీసుకెళ్లబోతున్నాడు. ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా చేయని మహేష్ బాబు వారణాసితో ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లబోతున్నాడు. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మైథాలజికల్ యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం. ఇంకొన్ని రోజుల్లో వారణాసి షూట్ కంప్లీట్ కావస్తుండటంతో మహేష్ బాబు నెక్స్ట్ ఎవరితో అనే డిస్కషన్ TFIలో షురూ అయింది. పెద్ద డైరెక్టర్ బుచ్చుబాబుతో మైథాలజికల్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. దీనిపై బుచ్చుబాబు క్లారిటీ ఇచ్చారు. టైం నిర్ణయిస్తుందని రిప్లై ఇచ్చాడు బుచ్చి. అయితే పెద్ద మిక్స్డ్ టాక్ రావడంతో బుచ్చికి సూపర్ స్టార్ ఛాన్స్ ఇస్తాడా అనేది డౌటే. బుచ్చిబాబు కన్నా ముందుగా మహేష్ బాబుతో సినిమా ప్లాన్ చేసుకుని సెట్ కాకపోవడంతో ఆగిపోయాడు సందీప్ రెడ్డి వంగ. యానిమల్ కన్నా ముందే డెవిల్ కథను సిద్ధం చేసుకుని మహీకి వినిపించాడు. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. అయితే త్వరలో ఈ కాంబో సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో కూడా పలు ఇంటర్వ్యూలో మహేష్తో సినిమా చేస్తానని చెప్పాడు డైనమిక్ డైరెక్టర్. ప్రస్తుతం స్పిరిట్ తో బిజీగా ఉన్న సందీప్ ఈ మూవీని ఫినిష్ చేయగానే మహేష్ 30వ మూవీని డీల్ చేస్తాడన్న బజ్ నడుస్తోంది. అందులో మహేష్ బాబు అనిల్ రావిపూడితో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఇంకో న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. మరి మహేష్ బాబు ఎవరికి ఛాన్స్ ఇస్తాడో, ఎవరితో చేసినా రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేయాల్సి ఉంటుంది. సీక్వెల్స్ భారీ నష్టాలను తెచ్చి పెడుతున్నాయి అని తెలిసి తమిళ తంబిలు రిస్క్ చేస్తున్నారు. ఇండియన్ 2తో చేతులు కాల్చుకున్నా కూడా ఇండియన్ 3పై ఆశలు చంపుకోవట్లేదు కమల్ హాసన్. రజనీ కూడా రోబో 2.0 తర్వాత మరో సీక్వెల్తో వస్తున్నాడు. ఈ లెజెండరీ హీరోసే కాదు జూనియర్స్ వరకు ఇదే తంతు నడుస్తోంది. ఓ సినిమా హిట్ గా నిలిచాక దానికి కొనసాగింపు తీయాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ సీక్వెల్ రూపంలో డొల్ల కంటెంట్ అందించి ఫస్ట్ మూవీకి వచ్చిన క్రెడిట్ మొత్తం పోగొట్టేస్తున్నారు తమిళ తంబిలు. కాలీవుడ్ ఇలాకాలో సక్సెస్ కొట్టిన సీక్వెల్ చిత్రాల కన్నా ఫెయిల్ అయినవే ఎక్కువ. అందులోనూ స్టార్ హీరోస్ తెలిసి చేతులు కాల్చుకుంటున్నారు. తమిళంలో సింగం, కాంచన, అరుణ్మణై, డిమాంట్ కాలనీ సీక్వెల్స్ చిత్రాలే ప్రేక్షకులను మెప్పించగలిగాయి. మిగిలినవన్నీ జెండు బాంబ్ రాసుకునే ఫిల్మ్ గా మారిపోయాయి. నేషనల్ ఐడెంటిటీ ఉన్న కమల్ హాసన్ సీక్వెల్స్ తీసి ఆడియన్స్ కు టెస్ట్ పెడుతున్నాడు. విశ్వరూపం 2, ఇండియన్ 2 చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డా సార్ మాత్రం ప్రేక్షకులపై కనికరం చూపించడం లేదు. ఇండియన్ 3 అంటూ వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అయ్యాడు. ఇండియన్ 2కే దిక్కులేదంటే 3 ఎందుకు తీస్తున్నారో టీమ్ కైనా క్లారిటీ ఉందా అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. కమల్ మాత్రమే కాదు, విక్రమ్ స్వామి స్క్వేర్ నుండి విశాల్ సందికోడి 2, లారెన్స్ చంద్రముఖి 2, విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2 వరకు ఇదే రిజల్ట్. సీక్వెల్స్ తీసి పోగొట్టుకున్న పరువును నిలబెట్టుకోవాలని ట్రై చేస్తున్నారు తలైవార్ రజనీకాంత్. కెరీర్ లో రోబో తప్ప మరో సీక్వెల్లో నటించని సూపర్ స్టార్ నెక్స్ట్ జైలర్ 2ని సిద్ధం చేశాడు. సీనియర్స్ కే కాదు యంగ్ యాక్టర్లకు సీక్వెల్స్ పిచ్చి పట్టుకుంది. ముఖ్యంగా కార్తీ సీక్వెల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారబోతున్నాడు. సర్దార్ 2 ఫినిష్ కాగా ఖైదీ 2, హిట్ 4, యుగానికొక్కడు సీక్వెల్స్ లైనప్ లో ఉన్నాయి. ఈ మానియా విష్ణు విశాల్ కు పాకింది. గట్టా కుస్తీ 2 రిలీజ్ కు రెడీ కాగా నెక్స్ట్ రాక్షసుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. విశాల్ తుప్పరివాలన్ 2, నయనతార మూకుత్తి అమ్మన్ 2, డిమాంటీ కాలనీ 3 సినిమాలు రాబోతున్నాయి. ఈ సీక్వెల్స్ మానియా చూస్తుంటే రాను రాను కాలీవుడ్ కూడా మరో బీటౌన్ ల కొనసాగింపు చిత్రాలతోనే టైం పాస్ చేస్తుందేమో. బాలీవుడ్ సీనియర్ బ్యూటీ రవీనా టాండన్ డాటర్ రాషా తడాని టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. RX 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్రీనివాస మంగాపురం రిలీజ్ డేట్ లాక్ అయింది. మంగగా పరిచయం అవుతున్న స్టార్ కిడ్ తెలుగులో మ్యాజిక్ చేస్తుందా? ఊయమ్మ అంటూ ఓవర్ నైట్ యూత్ గుండెల్లో క్రేజ్ సంపాదించుకున్న బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ రాషా తడాని ఆజాద్ మూవీతో నార్త్ తెరగ్రేటం చేసింది. రవీనా తనయ సినిమా ఫ్లాప్ అయిన పాటతో పాపులారిటీ సంపాదించింది. ఇదే ఆమెకు టాలీవుడ్ ఆఫర్ తెచ్చిపెట్టింది. అజయ్ భూపతి దర్శకత్వంలో శ్రీనివాస మంగాపురం చేస్తోంది రాషా. శ్రీనివాస మంగాపురంలో మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. జూలై 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఫిలిం. బాబాయ్ డెబ్యూ ఫిలిం రాజా కుమారుడు కూడా జూలైలోనే రిలీజ్ అయ్యి మాసివ్ హిట్ అందుకుంది. ఇప్పుడు అబ్బాయి కూడా జూలైలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో మోహన్ బాబు కీ రోల్ చేస్తున్నాడు. ఆజాద్ తర్వాత బాలీవుడ్ ఆడియన్స్ కు హాయ్ చెప్పని రాషా లైకా అనే ఫిల్మ్ చేస్తోంది. ఈ బొమ్మ ఎప్పుడొస్తోందో క్లారిటీ లేదు. అలాగే సైఫ్ సన్ ఇబ్రహీం అలీ ఖాన్ తో ఓ మూవీకి ప్లాన్ చేస్తోందని టాక్. తెలుగులోకి ఇంట్రడ్యూస్ అవుతున్న రాషా ఇక్కడి ఆడియన్స్ కు దిల్ దోచేస్తోందో లేదో లెట్స్ వెయిట్. సౌత్ సినిమాలను నార్త్ లో డిస్ట్రిబ్యూషన్ చేసి పైసలు గడించాడు కరణ్ జోహార్.
కానీ సదరన్ సినిమాల సత్తా తెలిసిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఏకంగా ప్రాంతీయ భాషా చిత్రాలపై ఫోకస్ చేస్తున్నాడు. ముందుగా మలబార్ ప్రాంతం నుండి తన వర్క్ ప్రారంభించాడు స్టార్ ప్రొడ్యూసర్. బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ ధర్మా ప్రొడక్షన్స్ కు ఈ ఏడాది సంథింగ్ స్పెషల్. 1976లో ఏర్పాటైన ఈ సంస్థ ఈ ఏడాదితో 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటోంది. అయితే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి 45 ఇయర్సే. ఈ న్యూ మైల్ స్టోన్ కు చేరుకున్న ప్రొడక్షన్ హౌస్ నెక్స్ట్ న్యూ పాత్ సెట్ చేసుకుంటోంది. ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాలే ప్రపంచంగా బతికేసిన ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ రీజనల్ సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు. అందులో భాగంగా సౌత్ ఇండస్ట్రీ వైపు తన దృష్టి సారించాడు. సౌత్ సినిమాలను నార్త్ కు చేరువ చేయడంలో కరణ్ జోహార్ది అందివేసిన చెయ్యి. ఇక్కడ సినిమాలను అక్కడ మార్కెట్ చేసుకుని డబ్బులు గడించాడు. సదరన్ ఇండస్ట్రీ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ బాలీవుడ్ ను శాసిస్తున్న నేపథ్యంలో కరణ్ జోహార్ తన స్ట్రాటజీ మార్చుకుంటున్నాడు. ఈసారి సినిమాలు డిస్ట్రిబ్యూషన్స్ కాకుండా ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఆ టాస్క్ ముందు కేరళ నుండి మొదలు పెట్టాడు కరణ్. ఒక్కో మెట్టు ఎక్కుతున్న మలయాళ ఇండస్ట్రీపై కరణ్ జోహార్ కాన్సంట్రేషన్ చేశాడు. పృథ్వీరాజ్ సుకుమారన్తో కొలాబరేట్ కాబోతున్నాడు. ఒడియన్ ది ఏజ్ ఆఫ్ ఇల్యూషన్ కు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. మంజు వారియర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు బ్రహ్మయుగం ఫేమ్ రాహుల్ సదాశివన్ డైరెక్టర్. నిజం భ్రమకు మధ్య వార్గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఈ సినిమాను ధర్మతో పాటు తన ప్రొడక్షన్ హౌస్ పై మూవీని నిర్మిస్తున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్. కోలీవుడ్ చిన్నది ప్రీతి ముకుందన్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి జోరు చూపిస్తోంది. మలయాళం మూవీ సర్వమాయ 100 కోట్లు కలెక్ట్ చేస్తే తమిళ్ ఫిల్మ్ బ్లాస్ట్ మరో విజయాన్ని అందించింది. నెక్స్ట్ ఇదయం మురళితో రాబోతున్న చెన్నై పొన్నుకి ఈ హిట్ చాలా కీలకం. అప్పుడు మిస్ఫైర్ అయిన హ్యాట్రిక్ హిట్ ఇప్పుడు దక్కుతుందా? చెన్నై పొన్ను ప్రీతి ముకుందన్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి జోరు చూపిస్తోంది. గతేడాది క్రిస్మస్ కు రిలీజ్ అయిన మలయాళ ఫిలిం సర్వం మాయ 100 కోట్లు కొల్లగొట్టి మైనే ప్యార్ కియా ఫ్లాప్ కవర్ చేసింది. ఇక ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ అయిన బ్లాస్ట్ ఊహించుడి విజయాన్ని ఇచ్చింది. నెక్స్ట్ హ్యాట్రిక్ హిట్ పై కన్నేసింది అమ్మడు. అద్వర్య హీరోగా తెరకెక్కుతున్న ఇదయం మురళి జూలై 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదయం మురళి హిట్ కొట్టడం ప్రీతికి చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటి వరకు తమిళంలో ఫ్లాప్ ఎరగలేదు బ్యూటీ. స్టార్ బ్లాస్ట్ తర్వాత వస్తున్న ఫిలిం కావడంతో భారీ అంచనాలు పెట్టుకుంది అమ్మడు. గతంలో ఓం భూమ్ బుష్ స్టార్ తర్వాత కన్నప్పతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తే మిస్ ఫైర్ అయింది. ఈసారి షూర్ షాట్ హిట్ కొట్టాలని చూస్తోంది. కన్నప్ప తర్వాత తెలుగులో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రీతి. శ్రీకాంత్ సన్ రోషన్ తో ఏమో ఏమో ఇదిలో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. ఏడాది దసరాకు తీసుకువస్తున్నట్లు 4 నెలల క్రితమే అనౌన్స్ చేశారు మేకర్స్. వీటితో పాటు హరీష్ కళ్యాణ్ సరసన దాషా మఖాన్ చేస్తోంది చెన్నై పొన్ను. త్వరలో నాగ్జిల్లాతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతోంది ఈ నెమలి. మూవీ మిక్చర్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. పెద్ది నుండి ఒక్కో వీడియో సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. 2 days బ్యాక్ చికిరి చికిరి సాంగ్ రిలీజ్ చేసిన టీం తాజాగా శృతి హాసన్ స్పెషల్ సాంగ్ ఆ వెంటనే రై రై సాంగ్స్ రిలీజ్ చేసి చరణ్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఇచ్చారు. జూన్ 4న రిలీజ్ అయిన ఈ సినిమా 400 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టుకుంది. దళపతి విజయ్, పూజా హెగ్డే నటించిన బీస్ట్ లోని అరబిక్ కుతు సాంగ్ మరో మైల్ స్టోన్ రీచ్ అయింది. 800 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి సౌత్ ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ వ్యూస్ సింగిల్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు మారీ 2లోని రౌడీ బేబీ సాంగ్ 1.3 బిలియన్ వ్యూస్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో చూసారు కదా, ఇది వాల్టి మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.